తెలివైన ముసలి గుడ్లగూబ. ఓ మందమైన అడవిలో ఒక పాత గుడ్లగూబ పెద్ద చెట్టు గుహలో నివసించేది. అది చాలా తెలివైనదని అందరికీ తెలిసిన విషయం. గుడ్లగూబ ఎక్కువగా వినేది, తక్కువగా మాట్లాడేది. ప్రతి రాత్రి గుడ్లగూబ అడవి జీవులను గమనిస్తూ ఉండేది. అది బుద్ధిమంతులైన నక్కలను, ఆనందంగా ఆడుకుంటున్న మొసళ్ళు, గొడవ పడుతున్న పక్షులను చూస్తూ ఉండేది. కానీ ఎప్పుడూ దేనికి మధ్యలో కలగజేసుకోకుండా నిశ్శబ్దంగా వింటూ ఉండేది. కాలం గడిచే కొద్దీ గుడ్లగూబ మరింత తెలివిగా మారింది. తక్కువగా మాట్లాడడం, ఎక్కువగా వినడం ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకోవచ్చని అది గ్రహించింది. ఒకరోజు అరణ్యంలో ఉన్న జంతువులు గబ్బిలాన్ని చుట్టుముట్టి ఆయన జ్ఞానాన్ని కోరాయి. తాము ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పి ఆయన సూచనలు కోరారు. ఎందుకంటే ఆయన అందరి బాధలను శ్రద్ధగా ఆలకించేవాడు. ఆఖరికి గుడ్లగూబ మాట్లాడింది. జ్ఞానం ఎక్కువగా మాట్లాడటంలో కాదు, ఎక్కువగా వినటంలో ఉంది. ముందుగా ప్రపంచాన్ని గమనించు. అర్థం చేసుకో, ఆ తర్వాత మాట్లాడు. జంతువులందరూ తల ఊపి మౌనంగా వినడం ఎంత గొప్పదో అర్థం చేసుకున్నారు.